ఫ్లేవర్డ్ యోగర్ట్ నాకు చాలా ఇష్టం అనమాట. నేను వాల్మార్ట్స్‌లో వాటిల్లో కొనుక్కుంటాను. ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకొని, మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ తీసుకొని, నేను యాపిల్స్ అండ్ బ్లూబెర్రీస్ తీసుకున్నాను. ఎందుకంటే నా లంచ్ బాక్స్ కోసమని నేను యాపిల్స్, బ్లూబెర్రీస్ ఎక్కువ పెట్టుకుంటాను. సో, అవి 2 వీక్స్ స్టాక్ అనమాట. కానీ ఈసారి కొన్ని బ్లూబెర్రీస్ అండ్ చాలా యాపిల్ కోసుకొననే మిగిలిపోయినాయి. సో, వాటితోనే చేద్దామని చేశాను. సో, ముందుగా 2 ఒక చిన్న గిన్నెలో పొయ్యి మీద పెట్టేసి దానిలో వేసుకున్నాను. నేనిక్కడ 1 స్పూన్ షుగర్ మాత్రమే వాడుతున్నాను. ఎందుకు అంటే నేను ఎక్కువ షుగర్ తినొద్దు అనుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో చేసుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే బయట తెచ్చుకున్న వాటిలో చాలా షుగర్స్ ఉంటున్నాయి. ఫస్ట్ ఇనీషియల్‌గా 1 స్పూన్ షుగర్‌తో స్టార్ట్ చేశాను. స్వీట్ సరిపోతే అప్పుడు వేసుకుందామని. ఒక 5, 10 మినిట్స్‌కి మీరు చూడొచ్చు చిన్నగా అట్లా బుడగలొస్తూ కుక్ అవుతా ఉంటది. వాటిలో నుంచి వాటర్ వచ్చింది. నేనేం వాటర్ యాడ్ చేయలేదు. ఒక 10 మినిట్స్ వాటిని అలా ఉడకబెట్టిన తర్వాత నాకు చూస్తే అర్థమైందనమాట కన్సిస్టెన్సీ. అది తెలియటం కోసం నేను స్మాష్ చేస్తున్నాను. లైక్ పప్పు గుత్తి అలా కూడా మీరు స్మాష్ చేసుకోవచ్చు. అది యాపిల్స్ ఉన్నాయి కదా! అవి చాలా ఈజీగా స్మాష్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో, నాకప్పుడు అర్థమైంది ఇది రెడీ అయిపోయింది అని. అండ్ జామ్స్ అండ్ జెల్లీస్ చేసేటప్పుడు నిమ్మరసం వాడతారండి. కానీ నేను ఈసారి వాడలేదు. ఎందుకు అంటే నాకు అవసరం లేదనిపించింది నిమ్మరసము. రెడీగా పెట్టుకున్నాను. కానీ టేస్ట్ చేశాక యాపిల్‌లో ఉన్న పులుపే సరిపోయింది అనిపించింది. స్టార్టింగే పంచదార యాడ్ చేసి అండ్ లాస్ట్‌లో ఫ్రూట్స్‌ని అలా స్మాష్ చేయడం వల్ల కూడా నాకు మంచి జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను యాపిల్‌ని విత్ తోలుతోనే తీసుకున్నాను. అందుకే మీకు అలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. అలా తోలుగా వద్దనుకున్న వాళ్ళు తోలు తీసేసి మీరు చేసుకోండి. అప్పుడు చాలా జామీగా వస్తది. నా దగ్గర 2 ఫ్రూట్సే ఉన్నాయి అవైలబుల్. సో, వాటితో చేసి మీరు దేనితో అయినా చేసుకోవచ్చు. సూపర్ ఉంది.